అందరికీ శనార్థులు. ఎట్లున్నారులా? మంచిగున్నారా? వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. పంచర్ లేసి చదివిచ్చిండు బిడ్డను, తొల్త పరీక్షకే కొట్టింది కొలువును. వేస్ట్ నుంచి వేసిండ్రు వండర్స్, ఆఫీసర్ల ఐడియా అదర్స్. షూరైంది జంగల్ సఫారీ, తీర్వాటం ఉంటే వైరార్రి. అప్పుడే మొదలైన మంచానలు, లైన్లు కడుతున్నారు టూరిస్టులు. డాన్స్ ఆడుతుంది నూరేళ్ల బామ్మ, వయసు అనేది జస్ట్ నెంబరేనమ్మా. చిన్నదో పెద్దదో ఓ సర్కారు కొలువు కొట్టాలని లక్షల మంది పోటీ పడుతుంటారు. గంత మందిలా మనకేమొస్తుందని మొదల వెనుకకు మర్రేటోళ్ళు చాలా మందే ఉంటారు. ఎట్లయితే అట్లా అని ఒయ్యిలతోని కుస్తీలు పట్టేటోళ్ళు బొచ్చెడు మంది. ఏండ్లక మనం చెమట తీసినా, పట్నంలో అర్రలు కిరాయికి తీసుకొని కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు పోసినా పక్క నౌకరు వస్తుందన్న గ్యారంటీ లేదు. 4-5 మాటల పరీక్షలు రాసిన వాళ్ళకు కూడా రాని జాబు గీ అక్క కొట్టిందుల్లా. అట్లిట్లా కాదు మళ్ళా. నాయన పంచర్లు అతుకుతాడు, అమ్మ కూలికి పోతుంది, బిడ్డ డిఎస్పి. ఆవు మొన్నటి గ్రూప్ 1 పరీక్షలల్లా 350 ర్యాంకు కొట్టి పోలీస్ ఆఫీసర్ గా పోతుంది అక్క. అది సుత కోచింగ్ గీచింగ్ ఏం లేకుండా ఇంటి పట్టునే ఉండి చదివి దినం 12 గంటలు చెమట తీసేదట. మళ్ళా పరీక్ష రాసుడు సుత ఇదే తొలతనటుల్లో. ములుగు జిల్లా మల్లంపల్లిలుంటది. పేరు మౌనిక. అమ్మా నాయనలు పైసలు పెట్టి చదివియలేరు కాబట్టి 5 ఏళ్ల కింద డిగ్రీ అయిపోతే అప్పటి సంది ఇంటికాడనే ఉండి చదువుకుంది. నడిమిట్ల కొన్నొద్దులు ఎట్లా చదవాలి, ఏం చదవాలని తెలుసుకుంటానికి బీసీ స్టడీ సర్కిల్ కు పోయిందట. ఇక నోటిఫికేషన్ వచ్చుడే ఆల్చం. తెల్లందాక పొద్దుందాక చదివి ఆఖరికి సాధించిందన్నట్టు. 5 years నుంచి ఖాళీగా ఉంటున్నాను, ఎంప్లాయీగానే ఉంటున్నాను, వాళ్ళకి కావాల్సిన హెల్పింగ్ చేయలేకపోతే నేను బాధపడేదాన్ని. కానీ కొడితే కుంభస్థలానే కొట్టాలి. ఇప్పుడు బాధపడతాం కావచ్చు, కానీ తర్వాత మేము ఒక్కసారి సెటిల్ అయితే వాళ్ళ పరిస్థితి నేను చేంజ్ చేస్తా కాబట్టి అనుకున్నట్టే కుంభస్థలాన్ని కొట్టేసింది పో. అన్నట్టు వీళ్ళ కాందాన్ల సర్కారు కొలువు కొట్టింది ఒక్కతేనట. మామలు చిన్నాయన పెద్దనాయన కొడుకులంతా సాఫ్ట్వేర్ దిక్కే పోతే మౌనిక మాత్రం సర్కారు కొలువుకు సూటి పెట్టిందన్నట్టు. మాకంటే చదువు లేదు, 2 బిడ్డలను చదివిస్తే ఓ రేవుకొస్తారని తాకత్కు మించి చదివిస్తే వాళ్ళని కష్టపెట్టకుండానే ఇంట్లో కూర్చొని జాబ్ కొట్టింది. ఇష్టమైన నీకు చదువుకుంటా అంటే ఎక్కడైనా ఏమైనా చేసి నీకు ఖర్చు పెట్టి నీకు చదివిస్తున్నానా? నువ్వు ఏ రూట్లో పోతా అంటే ఆ రూట్లో చదువుకో, నీకు ఎట్లా అర్థమైతే అట్లా చదువుకో. ఏమన్నా లేకపోతే మా వాళ్ళని అడుగు, వాళ్ళు తీసుకుపోతారని. 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద ఆమెకు చేస్తే అయిపో కదా అంటే ఆమె చదువులనే చదువుతుంది మంచిగా, ఆమె జాబ్ వచ్చేదానికి నేను పెళ్లి చేయనని చెప్పేదాన్ని. నలుగురు ఏమన్నా పట్టించుకోకుండా బిడ్డని చదివిస్తే పేరుకొచ్చిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు అమ్మది. లెక్కకైతే కలెక్టర్ కావాలని కలగన్నదట. ఏమో రేపు అవుతుందేమో, కావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ డిఎస్పి మేడం. ఇప్పుడు ఓ నీళ్ళ బాటలు కొంటాం, నీళ్ళని తాగినాక ఏం చేస్తాం? పడేస్తాం. ఇంటికి సుట్ట పొల్లు వస్తారు, కూల్ డ్రింకులు తెచ్చుకొని తల ఇంత పోసుకొని తాగి బాటిల్ ఇసిరేసుడే. హగా పనికిరాని అన్ని బయట వారేకుంటే ఇంట్లో పెట్టుకుంటారా అంటురులే. మీరేం చేస్తురో గాని ఓ తాన చూడుర్రి ఎసొంటి ఈకమతి వేసిండ్రో. హగో టైర్లను అడ్డంగా కట్ చేసి లోపట మట్టి నింపి మొలకలు వేయించిండ్రు ముద్దుగా. ఇటు ఈ టైర్ నడిమిట్ల సుత మొలకలే. ఈడనేమో టైర్ల పాము, ఈడ సైకిల్, ఇటు చూస్తే బొమ్మలు, అటు చూస్తే కూకునే కుర్చీలు. అన్ని సుత వాడి పడేసిన అక్కిర్రాని టైర్లే. ముద్దుగా రంగులద్ది కత్తిరిచ్చి ఇట్లా అందంగా తయారు చేసిండ్రు. ఇక వాటర్ క్యాన్లు చూడుర్రి ఏమన్నికమత. బీర్ కీసలకు సుత రంగులు పూసి షెట్లకు యాలాడేస్తే గింత ముద్దుగున్నాయి. ఇటు కూల్ డ్రింక్ బాటల్లన్నీ మట్టిల బోర్లిచ్చి నడిమిట్లా మొలకలు నాటిండ్రు. గీ బాతు బొమ్మ సుత బాటల్లదే. వేస్ట్ టు వండర్ పేరుతోని ఆదిలాబాద్ గాంధీ పార్క్ ను ఆఫీసర్లు ఇట్లా సింగారిస్తే చూస్తానికి మస్తు మంది వస్తున్నారు. చెత్తతోని ఇంత సక్కదనాల ఇకమతి చేయొచ్చా అని పరిశాన్ అవుతున్నారు. వెరైటీ కనబడుతుంది అని ఇక్కడనే ఆగిపోయినా చూద్దామని వచ్చినాం. మామూలు టైంలో చెత్తలా ఉన్నాయని మనం అసలు పక్కకెళ్ళి కూడా దూరంకి వెళ్ళి పోయే వస్తువులని ఇంత బాగా
అలంకరించిండ్రంటే బుడ్డోళ్ళు రంగురంగుల బొమ్మల నడుమ మంచిగా ఆడుకుంటుర్రని చెప్పుకుంటా మురుస్తున్నారు అక్కలు. వేస్టేజ్గా ఉన్న టైర్లని కట్ చేసి పూల మొక్కలు పెట్టి బాగా అలంకరించిండ్రు. కలర్గా ఉండేసరికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడికి వచ్చి. పార్కు తరీకే మార్చిండ్రని తెలిసి ఎట్లుంటదో చూద్దామని మునుపటి కంటే బగ్గొస్తున్నారట పబ్లిక్. విజిటర్స్ గాంధీ పార్క్ రావడము ఇవన్నిటిని చూసి ఆశ్చర్యపోవడము, అరే ఇప్పటి వరకు మనం వేస్ట్ పదార్థాలతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చా చూడడానికి వచ్చిన ఇక్కడ వేసిండని వినగా ఆయన ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయని చూడడానికి వచ్చిన. మేము ఇంట్లో కూడా ఇప్పుడు ప్రయత్నం చేద్దామనే దాంట్లో ఉన్నాం. అగనట ఇంట్లో సుతా ఇసొంటి ఉపాయం చేస్తే వాతావరణం గలీజ్ కాకుంటుంటది, చూస్తానికి సుతా మంచిగుంటది అనుకొచ్చిండన్న. మీరు సుతా ఆలోచన చెయ్యుర్రి మరి. అబ్బా డాడీ ఊకి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, అట్లెటన్నా పోయొద్దాం, ఇలా అయితారమే కదా ప్లీజ్ డాడీ. మమ్మీ మా దోస్తోళ్ళు పోయిన వారం పలానా కాడికి పోయొచ్చిరట, ఫోటోలు చూపించిండు, మస్తు అనిపిస్తుంది మమ్మీ. ఈ తాపకు మనం సుత పోదాం. ఇగో సెలవులు వస్తే ఇట్లనే ఉంటది పోరలతోటి. అలా పోరు పడలేక టూర్లకు పోతుంటారు. దగ్గర పాటలున్న టూరిస్టు జాగలు ప్రకృతి అందాలు దేవులాడుతుంటారు. హగో గసొంటోళ్ళు అందరు గీడికి మునుం పెడుతుండొచ్చురు. 3 నెలల తర్వాత నల్లమల అడవుల్లో మళ్ళా చాలైంది జంగల్ సఫారీ. నగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ప్రకృతి అందాలు రమ్మని పిలుస్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు సుధా స్పెషల్ ప్యాకేజీలు పెట్టుడుతోని మునుం పెట్టిర్రు టూరిస్టులు. लेकिन हैदराबाद से अभी हम इधर आए थे. ఎక్కడెక్కడికెంచో వస్తున్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ తో పాటు తీరొక్క జీవాలు చూడొచ్చు. అగో జింకల గుంపు పోతుంటే ఆగి చూస్తున్నారు. 2 రోజుల ట్రిప్ మననూరు నుంచి చాలై 4 కిలోమీటర్ల అడవి నుంచి పోయినాక ఉమామహేశ్వర గుడి కాడికి పోతానికి ట్రెక్కింగ్ ఉంటది. కాటేజీలనే ఉండటానికి సౌలతులు చేస్తారు. తెల్లారి ఫరహాబాద్ వ్యూ పాయింట్ కాడికి తీసుకపోతే ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే. అటెనక దట్టమైన అడవిలకెళ్లి తీసుకుపోయి బయో ల్యాబ్ చూపిస్తారు. అడవి జీవాల గురించి ఎరక చెప్తారు. గైడ్లంతా లోకల్ ఆదివాసీలే ఉంటారు. అట్లా వాళ్ళకింత ఉపాధి దొరుకుతుంది అన్నట్టు. పెదపుల్లు, చిరుతపుల్లు, ఎలుగుబంట్లు, జింకలు ఇట్లా తీరొక్క జీవాలు చూడొచ్చు. అబ్బా ఇప్పుడే పోతామని ఉరికేరు. మొదల ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటేనే సఫారీకి ఛాన్స్. జంగట్ల తిప్పుతానికి సఫారీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి. కాయసున్నోళ్ళు పోతే పోయిరారి మరి. వ్యవసాయం ముంగటికి నడవాలంటే ఎడ్లుండాలి. దుక్కులు దున్నినాక అదునుకు ఆనవడాలి. ఇత్తులు మొలకలు రావాలి. అటెనక కలుపులు తీపిస్తుండాలి. అట్లనే డౌర కొట్టాలి, గుంటక కొట్టాలి. టైంకు పిండి బత్తాలు జల్లాలి. సంటి పిల్లల లెక్క పంటను సాకుతుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నడిమిట్లా నీళ్లు వారిస్తుండాలి. బావులు, కాలువలు, చెరువుల కింద వండే పంటలకు మోటార్లతోని నీళ్లు పెడుతుంటారు. అన్ని ఉన్నా నీళ్లు లేకుంటే ఉత్తదే అవుతుంది. కానీ ఇప్పుడు గోసలు లేనట్టే కొడుతుందిలా. ఎందుకంటే తెలంగాణ రైతన్నలకు నీళ్ల గోస తప్పినట్టేను. భూమిలో పుష్కలంగా ఉన్నాయి మరి నీళ్లు. ఈ ఏడు పొట్టు ఆనలు పడుతోని భూగర్భ జలాలు పెరిగి బావులకు బగ్గొచ్చినాయి. ఆనకాల ముంగట 10 మీటర్ల అడుగులున్న నీళ్లు ఆగస్టులో పడ్డ వానలకే 5 మీటర్ల మీదకి వచ్చినాయి అంటే చూడండిగా. అటెంక పడ్డ ఆనలకు ఇంకింత దగ్గరకు వచ్చినాయి. ఏ పొలం కాడ మోటార్లు చూసినా బొయ్య వస్తూనే ఉన్నాయి. ఏ బాయి కాడ చూసినా ముంచుకునే తట్టే మీదకి వచ్చినాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలు అవడంతోటి రైతులంతా ఫుల్ ఖుషీలు ఉన్నారు. వర్షాలు బాగా పడ్డాయి, సమృద్ధి వానలు పడ్డాయి. వ్యవసాయం కూడా మనం టెన్షన్ లేకుండా ఉన్నాం. అటు నీళ్ళు కూడా వస్తున్నాయి, బావిలు ఆమ్దాలు ఉన్నాయి. భూగర్భ జలం పెరిగి ఇవాళ మోటార్ పెట్టే పరిస్థితి లేదు మాకు. మరి ఈ నీరు వలన మాకు రైతులకు మరి ఇప్పుడు మళ్ళీ ఏసంగి పంట కూడా పండుతుందని మేము అందరం సంతోషపడుతూ, యాసంగికే కాదు ఇంకో 2 పంటల దాకా ఏ డోక లేదు అనుకొస్తున్నారు రైతులు. ఒక పసలు ఇంకా 2 పసల దాకా టెన్షన్ లేదు చెప్పాలంటే. ఈ వానలతో రైతులందరూ బావిలు ఉబ్బినాయి. రాష్ట్రంలో 18 జిల్లాలలో మీదనే ఉంటే 13 జిల్లాలలో జర్రంత లోపటికి 2 జిల్లాలలో చాలా లోతులు ఉన్నాయట నీళ్లు. ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలంగా ఉంటే సిద్దిపేట జిల్లాలో అడుగును ఉన్నాయి. ఇక అంతటా చూసే నిరుడు కంటే ఈ తాప కానలు మంచిగానే దంచే వరకు భూగర్భ జలాలు పెరిగి సాగు నీళ్ళకు తిప్పలు లేనట్టే. 30 ఏళ్ళు నిండక ముందే మోకం మీద ముడతలు, 40 ఏళ్ళు నిండక ముందే నడుము నొప్పులు, 50 ఏళ్ళు వడక ముందే యాది మర్చుడు, 60 ఏళ్ళు దాటిని అంటే అరుగు మీదనే కూకునుడు. ఇక అంతకు మించిందంటే ఇంట్లో రామకృష్ణ అనుకుంటా కూకునుడు తప్పితే ఏం పని చేయలేరు. కానీ కొందరు అట్లా కాదు, వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటేనే వ్యవసాయం పనులు సుతా ఉరికించుకుంటా పరిశాన్ చేస్తుంటారు. గీ అమ్మ వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువే.
వరెవ్వా నల్ల కండ్లద్దాలు పెట్టుకున్న నెమలి లెక్కనే ఆడుతున్నది పో పెద్ద మనిషి. మన్మరాలతోని పోటీ పడుకుంటా పాటకు తగ్గట్టు ఎంత ముద్దుగా చేస్తుందో డాన్సు. చెల్లెమ్మ ఏ స్టెప్ చేస్తే ఆ స్టెప్ మక్కి దించుతుంది. ఆదిలాబాద్ జిల్లా దుర్వాగూడల దుమ్ము లేపుతుంది ఆదివాసీ అమ్మ. పేరు మారుబాయ్. ఇంతకు ఏజ్ ఎంత ఉంటది అనుకుంటుండ్రుల్లా? ఉత్త 105 ఏండ్లే. పండుగ సెలవులకు వచ్చిన మన్మరాలు సంబురానికి ఇట్లా డాన్స్ ఆడిపిస్తే చూసినోళ్ళంతా నోరెళ్ళ పెడుతుండ్రు. ఏంది సెంచరీ దాటిన స్టెప్పులేస్తుందా అని. వెనకటి తిండా సొంటిది మరి. అడవులలో దొరికే బలంగల్ల తిండి తిని దానికి తగ్గట్టు పనులు చేసేది కాబట్టి ఇప్పటికి సుతా బీమార్లు లేకుండా నిమ్మలంగున్నది. అదే ఇప్పటోళ్ళైతే 50 ఏండ్లు దాటంగానే మాతో నేడైతుంది బిడ్డ అనో మూలకు కూసుంటారు. అగో చెల్లెమ్మన్న యాస్టకొచ్చి జర ఆగినట్టు చేస్తుంది కానీ అమ్మ అయితే ఆగుడే లేదు పో. 100 ఏండ్లు పేయికే గాని మనసుకు కాదన్నట్టే ఎగురుడే ఎగురుతుంది. మళ్ళా చూడాలనిపిస్తుందిలే. చూడండి మరి. సింగరేణి అనగానే బొగ్గే మతికొస్తుంది. కిలోమీటర్ల కమానం భూమి లోపలికి పోయి బొగ్గు తీస్తుంటారు కార్మికులు. 10 ఏండ్ల సంధి కరెంటు సుత తయారు చేస్తుంది. కొత్తగూడెంలా సింగరేణి కంపెనీ అక్కర్ల కోసం ఓ పవర్ ప్లాంట్ పనిచేస్తుంటే మంచిర్యాల జిల్లా జైపూర్ కాడ పవర్ ప్రాజెక్టు కడుతుర్రు. ఈ కరెంటును కొంత ఆడకం చేసుకొని కడుమది అమ్ముతారన్నట్టు. ఇప్పటిదాకా ఇవే వేసిన సింగరేణి ఇప్పుడు ఇంకో దందా చాలు చేయబోతుంది. వెలుగులు నింపే సింగరేణి ఇప్పుడు బండ్ల ట్యాంకులు నింపే కార్యం పెట్టుకోబోతుంది. పెట్రోల్ బంకుల దందా చాలు చేయబోతుంది. మళ్ళా 50 ఏండ్ల కిందనే గనుల కక్కరుండే మిషన్ల కాడకం చేస్తానికి గనుల కాడ బంకులు నడిపిస్తుంది. కానీ ఇప్పుడు వ్యాపారం చేయబోతుంది అన్నట్టు 10 బంకులు తెరుస్తారట. నాణ్యమైన పెట్రోల్ గాని డీజిల్ గాని ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో అట్లే సింగరేణి యొక్క భూములను సద్వినియోగం చేసుకొని చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే 7 జాగాలు చూసి ఆఫీసర్లు. రామగుండం ఏరియా 1 లోటి, ఏరియా 2 లోటి, రెడ్డి కాలనీ ఏరియాలు ఇంకోటి. మందమర్రి, బెల్లంపల్లి, మనుగూరు, కొత్తగూడెంలో ఒక్కో బంకు చొప్పున పెడతానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు సుతా చేసుకున్నారట. బంకులు ఆళ్లు కడితే సింగరేణి నడిపిస్తుందట. లీటర్ కింద అని సింగరేణికి కమిషన్ ఇస్తాయన్నట్టు కంపెనీలు. ఒక్కో బంకుకు 1076 గజాల జాగా 1,57,00,000 పైకం ఎక్కరు ఉంటది. ఇక అన్ని పర్మిషన్లు తీసుకునే పనులున్నారు ఆఫీసర్లు. ఈ పెట్రోల్ బంకుల ద్వారా కూడా ప్రైవేట్ వాళ్ళకు, పిల్లలకు, నిరుద్యోగ యువకులకు కూడా దీని ద్వారా ఒక ఆధారం దొరికినట్టు, దీని ద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదించినట్టు కూడా అవుతుంది. అనుకున్నట్టు అన్ని సక్రంగా సాగితే వచ్చేడాది ఏప్రిల్, మే వరకు సింగరేణి ఏరియాలో బంకులు తెరుచుకుంటాయి అన్నట్టే. ఛాన్స్ ఉన్న కాడల్లో బావులు దోవుకుంటూ పెంచుకుంటూ పోతున్న సింగరేణి అటు కరెంటు తయారు చేసుడే కాకుండా ఇటు బంకులు నడుపుడుసుదా చాలు చేసినంటే లోకల్ పబ్లిక్ ఇంత పని దొరుకుతుందని సంబరపడుతున్నారు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు. ప్రతి ఏరియాలో కూడా నాణ్యత కనుక పెట్రోల్ అందించి, నాణ్యతమైనటువంటి డీజిల్ అందించి ఏదైతే కార్మికులకు మేలు కూర్చే విధంగా మీరు ప్రయత్నాలు సాగితే చాలా సంతోషం అనేది మేము అభిప్రాయపడుతున్నాం. బంకులేవో చెప్పిన చాలు చేస్తాడు చూడు రిసార్లు. కొందరికన్నా కొలువులు వస్తాయి, కల్తీ లేని పెట్రోల్ దొరుకుతుంది. కౌసనంగానే అట్లా పోయి చికెన్ తీసుకొస్తారు. ఎప్పుడు గదేనా అనుకుంటే ఇంత మటన్ కాకుంటే రేటే మస్తు పిరం. కిలో 800 కాబట్టి పావు కిలో అయినా 200 పెట్టాలి. ముత్తెమంత తెస్తే ఇంట్లో చాలదాయి. గదే పైసలు పెడితే గవి 1 కిలో వస్తుండొచ్చు. మంచిగా దోమి ఆడనే కొట్టి కడిగిస్తారు. ఇక ఇంటికి తీసుకొచ్చి పులుసు పెట్టినా, ఫ్రై చేసినా కుమ్ముడే కుమ్ముడు. ఇది చేపల వార్త అని మీకు అర్థమయ్యే ఉంటది. విక్రమన్న చేపలు గోలిస్తుంటాడు. మనం గరం ముచ్చట చెప్పుకుందాము. ఇది వరంగల్ భీష్మ చేపల సెంటరు. పొద్దుగాల పోతే పచ్చాపలు, పొద్దుముక్క పోతే గోలిచ్చినాయి. మంచిగా నిమ్మకాయ వెండుకొని ముక్క తింటుంటే ఆ రుచి అలాగుంటది. స్పెసిఫిక్ వచ్చి బొమ్మ అండ్ సముద్రం, దానికోసం ఎక్కువ వచ్చేది. ఆయిల్ వాడడం అయినా దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా వీళ్ళే హ్యాండ్ మేడ్ చేస్తారు. సో అందుకోసం బాగుంటది. చాలా డిగ్నిటీగా ఎంత బాగుంటది అంటే సూపర్ గా ఉంటది. అవి ఇక్కడ నేను ఎక్కువ బొమ్మ తీసుకుంటా. ఆ తర్వాత రగులు బొచ్చలు, ఆయిల్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తాడు. మనకి ఇప్పుడు వీక్ వస్తే మినిమం 2 days 3
డేస్ ఇన్నే తీసుకుంటాను నేను ఖచ్చితంగా. ఎంబీఏ చదివి ఒక కంపెనీలో కొలువు చేస్తే నచ్చలేదట. ఏహే ఒకల కాడ మనం జీతం చేసుడేంది, కులవృత్తి కింద ఈ దుకాణం తెరిచి 10 మందికి అన్ననే పని చూపించిండట. కుర్రమట్టలు, రవ్వలు, బొచ్చలు, చందమామలు ఏహే తీరొక్కటి దొరుకుతాయి. దినం 15-20 వెరైటీలు ఊరిస్తుంటాయి అంటే చూడండిగా. ఇంకొకటి సముద్రం చేపలు మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే నేను పబ్లిక్ 230 రకాల చేపలు మినిమం ఎక్కువ దాడిపోవచ్చు అన్ని రకాల చేపలు తినిపించిన. ఆర్డర్ బేస్ మీద పచ్చళ్ళు రెడీ చేస్తాం, కర్రీస్ రెడీ చేసి ఇస్తాం. యూకేవిఎస్ కూడా వెళ్తాయి సార్, మా కస్టమర్స్ కూడా తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ నుంచి ప్యాకింగ్. ఏరే దేశాలకు పార్సల్ కూడా పంపుతారటోళ్ళు. ఆర్డర్ ఇస్తే చేపల కూర, చేపల పులుసు పెట్టిస్తారు, ఇంటికి గొట్ట పోయి ఉమ్మొచ్చు. కౌసు కాయ జ్యేష్ఠుల కోసం వరంగల్ కెలికి వార్త పట్టుకొచ్చినాము. యూట్యూబ్ తెరిచిన, ఫేస్బుక్లో జొర్రిన, ఇన్స్టాగ్రామ్లో తొంగి చూసిన మొత్తం ఫోక్ పాటలదే నడుస్తుందిలా. రోజు రోజుకు కొత్త కొత్త సింగర్లు వచ్చి టాలెంట్ చూపిస్తుర్రు. వెనకటి పాటలను ముంగడికి తెచ్చేటోళ్ళు కొందరైతే సొంతంగా పాటలు కైగట్టి వాడేటోళ్ళు ఇంకొందరు. ఒక్క మనతాన్నే కాదు, సోషల్ మీడియా పుణ్యమా అని దేశమంతా బొచ్చెడు మంది సింగర్లు పరద మీదకి వచ్చిండ్రు. అట్లనే ఈ పాట చూడుర్రి, దీని వెనుక కథ చెప్పుకుందాం గాని. ఏ హిందీ సినిమాలా ఏ తోపు సింగర్లో పాడినట్టే అనిపిస్తుందిలే, కానీ పవెట్ పంజాబీ పాట పాడింది లుధియానాలో ఉండే గీ అక్క చెల్లెండ్లే. ఇద్దరికి సుత కండ్లుగాన రావు, కానీ గొంతెత్తి పాడిండ్రంటే ఇంచు ఇంచు సుత గదలబుద్ధి కాదాడికెళ్ళి. 15 ఏండ్ల పెద్దామె పేరు భావన మిట్టల్, 13 ఏండ్ల చిన్నామ పేరు పాలక్ మిట్టల్. ఒకలకు పుట్టుకతోనే సూపు లేదు, ఇంకొకలకు 5 ఏండ్లు నిండినాక సూపు పోయింది. 4 ఏండ్ల కింద టక్కర్ల అమ్మ కాలం చేస్తే నాయనే పాయిరంగా సాదుకుంటున్నాడు బిడ్డలిద్దరిని. చిన్నప్పటికెళ్ళి సుత పాటలంటే మస్తు కాయిషట చెల్లెమ్మలకు. హగో హార్మోనియం మీద సుత అద్దర కొడుతుర్రు. హార్మోనియం మెట్ల మీద ఏళ్ళు ఎట్లా డాన్స్ ఆడుతున్నాయో. ఓ ఆఫీసర్ కు ఇలా గురించి ఎరికై ఓ పాట వాడిచ్చిర్రు. ఈ నడమనే పంజాబీ తోప్ సింగర్ గుర్దాస్ మాన్ ఇలా పాటను విడుదల చేసుడే కాదు, ఇలా పాటకు ఫిదా అయ్యి పాదాలు దాకిండు సుత. బ్రెయిలీ స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడనే ఉండుకుంటా ఐతారం పూట నాయనతానికి వచ్చి పోతుంటారు. आगे सिंगर बनना चाहते हैं, अपने पापा का नाम रोशन करना चाहते हैं. కంటి సూపు లేకుండా మా కళతోని తోపు సింగర్లమై మా నాయనకు మంచి పేరు తెస్తామంటుంది చెల్లెమ్మ. ఇసొంటి పాటలు ఇంకిని తెచ్చి ఇండియాలనే కాదు దునియా అంతా పేరు పోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ రా చెల్లెమ్మలు. పొద్దంతా ఎండ, పొద్దుముకి కుదిరితే ఆన, లేదంటే మబ్బుల పడుతుంది. వాతావరణం ఎప్పుడెట్లుండేది అస్సలు తెలుస్తలేదు. జోరు ఎండాకాలంలో ఆనలు పడతాయి, ఆనాకాలంలో సూరన్న సురుకులు తలుగుతాయి. వాతావరణం గలీజ్ అవుతుండే వరకు కాలాలు కింద మీద అవుతున్నాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఆనాకాలం ఆఖర్లకు వచ్చింది. ఇది వెళ్ళిందంటే ఇక మొదలవుతుంది. ఇక దీవిల పండుగ వెళ్ళినాక చాలా అవుతుండొచ్చు, కానీ మీది బాజుకు అప్పుడే చలికాలం జొరినట్టే ఉందబ్బా. జమ్మూ కాశ్మీర్లా సోనామార్గు సొగసులి ఎన్నొద్దులాయే గీ అందాలు చూడక తొల్త మంచు ఆన గురుషుడితోటి గీ తీర్లగానొస్తుంది. సూపు దిప్పుకోబుద్ధి కాకుంటున్నది. భూతల స్వర్గం అని ఉత్తగనే పేరు పోతాది. మరి ఎత్తైన కొండలు, ఇండ్లు, రోడ్లు, చెట్ల మీద ఏడ చూసినా మంచే. ఇది గుల్మార్ ఏరియా. చలికాలం జొర్రక ముందే మంచు గురుషుడితోటి టూరిస్టులు లైన్ కడుతున్నారు. అగో మంచులా ఆడుకుంటా ఎగురుకుంటా సెల్ఫీలు వీడియోలు గుంజుకుంటా చిన్న సంబురం కాదు పో. मुझे लगा मैं स्विट्जरलैंड में हूँ, क्योंकि स्विट्जरलैंड से कम नहीं है ये. स्विट्जरलैंड का कश्मीर को ना स्विट्जरलैंड का फायदा को घोषित कर देना चाहिए. లాజవాబ్. హగనట ఇండియాలో ఉన్నామా, ఈ ఎల్లకాలం చల్లగుండే స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నామా అనిపిస్తుందట అన్నకు. ఇంటోళ్లతోని కొందరు, దోస్తులతోని కొందరు వచ్చి పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తున్నారు మొదటి మంచు ఆనలా. फर्स्ट डे आपका ये स्नोफॉल स्टार्ट हो चुका है, इसलिए हम लोग को बहुत मजा आया. బందోబస్తు గరం కోట్లు వేసుకొని బర్ఫ్ గడ్డలు చల్లుకుంటా గాల్లకి ఎగరేసుకుంటా చిన్న సంబురం కాదు. కేబుల్ కార్ ఎక్కి కాశ్మీర్ అందాలు చూసుకుంటా ఫిదా అవుతున్నారు. అటు ఉత్తరాఖండ్ రాష్ట్రం కేదార్నాథ్ గుడి చుట్టూ చూడుండ్రి, బర్ఫ్ వరుసుకొని ఎండి కొండలెక్కి వెలిగిపోతున్నాయి.
అటు ప్రకృతి అందాలు చూసినట్టుంటది, దేవుని దర్శనం అయితదని బగ్గబోతున్నారు భక్తులు. గిదేముంది దివెలెళ్ళినాకుంటది అస్సలు కథ. జోరుగా మంచు ఆనలు గురుస్తుంటే ఆ సంబురమే అలాగుంటది. గవన్నీ అప్పటికి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే వీళ్ళ మురిపెం చూడండి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.